అండ్ మీరు చాలా మీరు చదివిన పుస్తకాల్లో చాలా రకరకాల జానరాస్ కూడా చెప్పారు. సో వీటిలో ఏదైనా ఒకటి మీ మొత్తం మీ వరల్డ్ వ్యూనే మొత్తం మార్చిన బుక్ కానీ ఏదైనా ఉందా సార్? ఆబ్వియస్లీ మీకు ఎప్పుడైతే రావిశాస్త్రి గారిది కథలు చదివితే మీకు ఈ రోజున్న మీ వ్యూ అంతా మారిపోద్ది సమాజం పట్ల. ఫస్ట్ థింగ్ రావిశాస్త్రి గారు చదివిన, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చదివిన, నేను కవిత్వం ఎక్కువ చదవలేదు, కవిత్వం మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే కవిత్వం నేను చదవను, నాకు వచనం ఇష్టం. సో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది కథలు చదివిన, తర్వాత గురజాడ అప్పారావు గారు రాసిన కథలు చదివిన. గురజాడ అప్పారావు గారు యాక్చువల్గా అది ఆయనదే ఫస్ట్ కథ అనుకోవాలి తెలుగులో. బండారు అచ్చిమాంబ తర్వాత పాపులర్ నాన్ ఫిక్షన్ సాహిత్యానికి రాసిన కథలు అంటే గురజాడ అప్పారావు గారు. సో అక్కడ నుండి చూస్తే ఇవి చదివినప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా వేరే దృష్టితో చూడడం అనేది మనకు తెలియకుండా మనకు అలా పుస్తకం అనేది ఎప్పుడు కూడా మీకు మనోనేత్రాన్ని ఓపెన్ చేస్తుంది అంతే. అది తెలివితేటలు ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, అంతా చెప్పడం కానీ మనోనేత్రం అయితే ఓపెన్ అవుద్ది. ఓకే, ఒక చూసే పర్స్పెక్టివ్ ఉంటుంది మనకి కదా, అది మారుద్ది. సో ఆ తర్వాత ఇప్పుడు పీడిత జనం గురించో లేకపోతే పీడక దీని గురించో చేసినప్పుడు ఎక్కడో పరభాషా చిత్రాలు వచ్చినప్పుడు ఇది ఉన్నాయి, కానీ మనకి వాటన్నిటికంటే చాలా ఎక్కువ లిటరేచర్ ఉంది, చాలా ఎక్కువ కథలు ఉన్నాయి, చాలా ఎక్కువ రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మనం వాళ్ళందరికంటే ముందు తీసాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాలపిల్ల అనేది తెలుగు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తీసిన మొట్టమొదటి అభ్యుదయ చిత్రం అది. ఓకే, తర్వాత మనకే మాదాల రంగారావు గారు ఉన్నారు, మనకే టి కృష్ణ గారు ఉన్నారు, మనకే కె విశ్వనాథ్ గారు ఉన్నారు, మనకి దాసనారాయణరావు గారు ఉన్నారు. ఇంత వెర్సటాలిటీ, ఇంత ఇవి తీసిన వాళ్ళంతా మనకే ఉన్నారు. మన తెలుగు సినిమా ఉన్నది. ఆ దురదృష్టవశాత్తు మధ్యలో ఒక 20 ఏళ్ళు మనం కంప్లీట్గా కమర్షియల్ సినిమా అనే దీంట్లో కథలు చెప్పడం మానేసి ఒక టెంప్లెట్ సినిమాకి వచ్చాం. అవి తప్పు రైట్ నేను మాట్లాడడం లేదు, అంటే దాన్ని మళ్ళీ మీరు ఏదో తమ్నైల్స్ వేసి ఇచ్చేయకండి కానీ చెప్తున్నా, అది తప్పు రేట్. జనానికి వినోదం అందించాను తప్ప వినోదంతో పాటు ఇంకేదైనా అంటే అవి మిగతా ఇండస్ట్రీలు చేస్తున్నాయి కదా, మళ్ళీ వాటిని మనం ఇక్కడ ఓన్ చేసుకొని చూస్తున్నాం. వాళ్ళు భలే తీశారు, మనం తీయట్లేదు అంటున్నాం, కానీ మన వాళ్ళే ముందు తీశారు. ఇప్పుడు ప్రతిఘటన, ప్రతిధ్వని, అంకుశం, కోటరామకృష్ణ గారు తీసినన్ని, భారత్ బంధు, ఈ సినిమాలన్నీ ఉన్నాయి కదా, వాటికంటే గొప్ప సినిమాలు అయితే ఏం లేవు. తర్వాత ఫిల్మ్ మేకింగ్లో మొత్తం వరవడిని మార్చిన వాళ్ళు అంటే మన అందరికీ తెలుసు, వర్మ గారు ఉన్నారు. వర్మ గారు వలన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మారిపోయింది. ఆయన తీసిన ఒక్క శివాని సినిమా. సో అన్నీ మన దగ్గర ఉన్నాయి, అది మన లేదు. ఇప్పుడు నేను కొత్తగా ఏం చేయట్లేదు, మనం మర్చిపోయిన దాన్ని ఒక జోనర్, అంటే ఈ జోనర్ నేను బాగా చేయగలను, నేను అంటే హాఫ్గా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయగలను నమ్మే ఇదనమాట. అంటే దీనికి నేను నాకే రీసెర్చ్ ఉంది, నేనే రాసుకోగలను, నేనే ఇది చేయగలను. ఆ క్యారెక్టర్స్ బిహేవియర్ ఇవన్నీ కూడా నేను చూసిన మనుషులు, నేను చదివిన మనుషులు కాబట్టి అది నేను చేయగలుగుతాను. డైలాగ్స్ అంటే మీరు ట్రావెల్ ఏజెంట్గా మీకు ఏమన్నా ఉపయోగపడిందా సార్ ఇందులో? అంటే బికాజ్ రకరకాల మనుషులను చూసుంటారు, రకరకాల కల్చర్లు చూసుంటారు. నేను రాస్తున్నాను కదా, నేను చదవడంతో పాటు చదవడంతో పాటు నేను రాస్తున్నాను, నేను కథలు రాస్తాను, నా కథ సంపుటి ఉంది. సో రాయడం అనేది అలవాటే. డైలాగ్ అనేది వచ్చినప్పుడు, సినిమా డైలాగ్ అని వచ్చినప్పటికీ అది కొంచెం మారుద్ది. అంటే సాహిత్యంలో ఏంటంటే మీరు స్థిరంగా ఒక దీన్ని పట్టుకొని కూర్చోవాలి. ఇక్కడ ఏంటంటే కొంచెం వెసులుబాటు, అంటే ప్రేక్షకుడికి నచ్చాలి. సాహిత్యంలో నా కోసం నేను ఫస్ట్ కథ రాస్తాను, ప్రేక్షకుడి కోసం, పాఠకుడి కోసం ఎప్పుడు కథ రాయకూడదు. నేను అనుకున్నదని చిత్తశుద్ధితో మనసావాచకరంలో ఒక కథ రాసిన తర్వాత ఆ కథ మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చిన కథ పెద్దదవ్వచ్చు. ఇప్పుడు పుష్పలత విందని నేను ఒక కథ రాశాను. ఆ కథ సాహిత్య అకాడమీలో హిందీ ట్రాన్స్లేట్ అయ్యి సాహిత్య అకాడమీ దీంట్లో ద బెస్ట్ స్టోరీస్లో ఒకటిగా వచ్చింది. రాసినప్పుడు నాకు అదంతా ఏం తెలియదు, ఓకేనా. సో అది వేరు, అలా రాస్తాను కానీ, బట్ రాసుకోవడం అనేది అలాగే అలవాటు, నేనే రాసుకుంటాను. సో కమ్యూనిస్ట్ భావజాలు ఎక్కువ కనిపిస్తాయని అంటూ ఉంటారు సార్ మీలో. కమ్యూనిస్ట్ అంటే ఏంటండి అసలు? ప్రశ్నించడం, ఐ థింక్ ప్రశ్నించడం. బట్ మీరు నేను ఒకటే అనుకోవడమే కమ్యూనిస్ట్, అంతకుమించి పెద్ద ఏం లేదు. మీకు బెంజ్ కారు ఉంది, నాకు ఆల్టో కారు ఉంది, ఆయనకి ఇది ఉంది కాబట్టి మన ముగ్గురం వేరు వేరు అనుకోవడం కంటే, మీరు నేను ఆయన ముగ్గురం మనుషులమే, మన ముగ్గురికి సమానమైన హక్కులు ఉన్నాయి, మన ముగ్గురము భోజనం చేస్తాము, మన ముగ్గురం పొద్దున్న లేతే షిట్కి వెళ్తాము, మన ముగ్గురికి కన్నీళ్ళు వస్తాయి, మన 4 రోజులు స్నానం చేయకపోతే మనకే వాసన, అందరికీ ఒకే రకమైన దుర్వాసన వస్తుంది, అంతే కదా అన్నీ తెలుసుకోవడం కమ్యూనిటీ. అంతకుమించి కొత్తగా ఏం లేదు. దానికి బోల్డ్ సిద్ధాంతాలని, వాటిని శ్రమదోపిడి ఇవన్నీ కూడా సెకండరీ. ఎప్పుడైతే ఎకానమీ అనేది వస్తుందో లోపలికి, ఎకానమీ వచ్చిన తర్వాత ఎకానమీతో పాటు మార్కెట్తో పాటు మార్కెట్ శక్తులు ఇవన్నీ, అదంతా మళ్ళీ వేరే సపరేట్ సబ్జెక్టు, అంతేగాని లేదు. ఇప్పుడు మీరు కమ్యూనిస్టులు ఏమంటారు అంటే, కమ్యూనిస్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు ఐ డ్రీమ్లో పనిచేస్తున్నారు, మీ ఓనరు మీకు 100 రూపాయలు సంపాదిస్తే అందులో మీకు 2 రూపాయలు ఇస్తున్నారని మనకు తెలుసు, అంతే కదా. అది పెట్టుబడిదారు వ్యవస్థ. కమ్యూనిస్టులు ఏమంటారు అంటే, ఓనరు, ఇందాక నాకు కాఫీ ఇచ్చిన ఆఫీస్ బాయ్, అందరూ కూడా కలిసి పనిచేసి 100 రూపాయలు తెచ్చుకొని
ఎంతమంది ఉంటే దాన్ని డివైడెడ్ బై చేసుకుని అందరూ పంచుకోండి, అందరం బాగుంటాం కదా అంటారు. అది సాధ్యం కాదు ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే మనిషికి ఉండే గ్రీడీనెస్, మనిషికి ఉండే దగ్గరలో సాధ్యం కాదు. అందుకని కమ్యూనిజం అనేది ఫెయిల్ అవుతుంది. రష్యా లాంటి పెద్ద కంట్రీస్లో ఫెయిల్ అయింది. కేరళ లాంటి చిన్న స్టేట్లో అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇది కరెక్ట్, ఇది సత్యం, ఇది అసత్యం అని చెప్పలేం, కానీ అది భావజాలం అంతే. నా వరకు నేను మీరు కమ్యూనిస్ట్ అంటే ఒప్పుకోను, కానీ నేను హ్యూమనిస్ట్ అంతే. ఆ పని నేను చేసుకుని పోవాలంతే. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఇందాక ఈ కమర్షియల్ సినిమా, ఈ కంప్లైంట్ ఎప్పటి నుంచో ఉందండి, చాలా మంది మాట్లాడతారు. ఇప్పటికి కమర్షియల్ ఫార్మేట్ వచ్చిన తర్వాత ఈ ఒరిజినల్ కథలని మిస్ అవుతున్నాం, ఆ మట్టి వాసనని మిస్ అవుతున్నాం, ఆ ఫీల్ లేదు ఎవరిలో అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గొప్ప గొప్ప స్టార్స్ కూడా కొంతమంది ఎవరితో సినిమా చేయాలని ఉందని అడుగుతుంటే, లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారిని, వెట్రిమారన్ గారి పేరు చెప్పడం, ఇప్పుడు వెట్రిమారన్ గారి కానీ పారంజిత్ గారు కానీ అలాంటి వాళ్ళని గుర్తు చేయడం. సో ఇప్పుడు ఈవెన్ సూర్య గారు జై భీమ్ సినిమా తీశారు. సో మీరు కూడా ఆ కోవలోకి వస్తున్నారు అని అనిపించి ఎవరన్నా మాట్లాడితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా సార్? ఆబ్వియస్లీ ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ నాకు పిలవడానికి కారణమే దాని గురించి. సుధీర్ గారు మంచి కమర్షియల్ హీరో, ఆయన చేసిన మంచి కమర్షియల్, బట్ అట్ ద సేమ్ టైం మన స్టోరీ సెంట్రిక్గా తీసుకుంటారు కాబట్టి అది సుధీర్ బాబు గారికి నేను కథ చెప్పిన నెక్స్ట్ మినిట్ నచ్చింది, ఇమీడియట్గా 70mm పంపించారు. 70mm చెప్పగానే అక్కడ నచ్చింది, ఆ సినిమా చేసాం. దానికి కొంచెం అంటే భయం ఉంటుంది కదా, అంటే మనకు అప్పుడప్పుడే ఇది అవుతుంది కాబట్టి కొంచెం కమర్షియల్ టచ్తో పాటు తీసాం. పూర్తిగా రాగా రస్టిక్గా తీయడానికి నేను రెడీగా ఉన్నాను. మనకు చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు చెప్పిన పెద్ద హీరోలందరూ ఒప్పుకుంటే పెద్ద హీరోలందరితో కూడా మనం అంతకంటే మంచి సినిమాలు చేయడానికి మన దగ్గర కథలు ఉన్నాయి. మన కథలంటే నా దగ్గర ఉన్నాయని కూడా నేను చెప్పట్లేదు. మన ఊరికే మన లిటరేచర్లో 100 కథలు ఉన్నాయి చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు తీసినప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ కానీ లేదంటే మట్కా కానీ ఇప్పుడు వీటి రిజల్ట్ చాలా పాజిటివ్గా వచ్చుంటే, ఒకవేళ ఇప్పుడు ఒక మనం ఎంతైనా బిలీవ్ చేస్తే ఒక రేంజ్ ఉంటుంది, ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క రేంజ్, ఈ టైర్ 1 టైర్ 2 అలాంటి పదాలు దరిద్రంగానే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ సక్సెస్ అయితే వీళ్ళ పై రేంజ్లో స్టార్స్కి వెళ్తుంది కంప్లీట్. వాళ్ళు కూడా వీళ్ళు సక్సెస్ కొడుతున్నారు, సో మనం అడాప్ట్ చేసుకోవాలి అన్నట్టు స్టోరీ అని. ఎప్పుడైతే రంగస్థలం హిట్ అయిందో పుష్ప తీశారు ఇమీడియట్గా. సో ఇలా ఇది గనక సక్సెస్ అయితే, ఇది గనక ఆదరిస్తే ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్లో కూడా ఇలాంటి సినిమాలు తీయాలి, మట్టి వాసన నిజంగా చూపించాలని ఉంటుంది. మీరు ఎందుకు సార్, మీరు అంటే మీకు అనిపిస్తుంది కదా పర్సనల్లీ, మట్కానే అంతలాగా జనాల్లో ఐ మీన్ బాగానే అట్రాక్ట్ అయ్యారు, బాగానే గ్రాబ్ అయ్యారు, సినిమాకి బాగానే వచ్చారు, ఫస్ట్ ఆదరణ అంతా బాగానే వచ్చింది. ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది మీరు ఏమన్నా చూస్తున్నారు? నిజంగా తెలియదు. అంటే మట్కా ఫెయిల్ అయిన కారణం ఏంటంటే నవంబర్ 14 రిలీజ్, నవంబర్ 13 రాత్రి 9 గంటల వరకు థియేటర్లు లేవు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. థియేటర్ అలకేట్ అవ్వలేదు, డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా జరగలేదు. దానికి రీజన్లు ఏంటంటే నాకు నిజంగా తెలియదు. అంటే ప్రొడక్షన్ సైడ్ ఉండా లేకపోతే అక్కడ ఉండాలి నాకు తెలియదు. నవంబర్ 13 సాయంత్రం వరకు, రాత్రి 9 గంటల వరకు కూడా థియేటర్లు లేవు. ఓకే, 1 వీక్ బిఫోరే మనం బుకింగ్ ఓపెన్ చేసాం. సో బుకింగ్స్ ఓపెన్ అని చెప్పి మనం ఇది ఇచ్చినప్పుడు, అది ఓపెన్ చేసి చూసినప్పుడు అక్కడ ఎక్కడ థియేటర్ లేనప్పుడు సినిమా చూద్దామని మూడుతో ఓపెన్, అంటే ఇదంతా హ్యూమన్ సైకాలజీ, ఓపెన్ చేసినప్పుడు పక్కన ఇంకే సినిమా ఉంటే ఆ సినిమాకి వెళ్తారు. సో అలా కొన్ని జరిగాయి. తర్వాత విపరీతమైన విష ప్రచారం జరిగింది ఆ సినిమా మీద. అంటే సినిమా రిలీజ్కి ముందే రివ్యూలు రాశారు, సినిమా రిలీజ్ కంటే ముందు రాశారు. ఆ విష ప్రచారానికి కారణం ఏంటనేది కూడా నాకు తెలియదు. అంటే దాంట్లో చాలా రాజకీయ కోణాలు ఉన్నాయా లేకపోతే ఉన్నాయని, నేను వివాదాలు వాటన్నిటిలోకి నేను వెళ్ళదు. నేను నా పని కరెక్ట్గా చేశానా లేదని నాకు ఇంపార్టెంట్. సో నేనేం చూస్తానంటే మట్కా సినిమా రిలీజ్ అయిన తర్వాత 4 వారాల పాటు టాప్ 10లో ఉండింది, టాప్ 1లోనే 2 వారాలు ఉండింది. ఓకే, ఇక్కడ అమెజాన్లోనే. సో అమెజాన్ వైజ్గా అది విపరీతంగా ఇది వచ్చింది. అంటే నేను మాట్లాడాను కాబట్టి చెప్తున్నాను అది. సో సినిమా మీరు చూస్తే సినిమాలో ఏమైనా ప్రాబ్లం ఉందంటే మీరు చెప్పొచ్చు, అంటే మేము బీయింగ్ ఏ జర్నలిస్ట్ మీరు చూసి చెప్పొచ్చు, వరల్డ్ బిల్డింగ్ అనేది. కానీ మేము చేసింది ఏంటంటే 15 రోజులు సినిమా షూట్ చేయలేదు. అది అనివార్య కారణాలు, ప్రొడక్షన్లో ఉండే ఇబ్బందులు, లాస్ట్ మినిట్లో వచ్చిన హర్డిల్స్, దానివల్ల 15 రోజులు షూట్ చేయలేదు. ఆ 15 రోజులు షూట్ చేయని ఫుటేజ్ని మేము ఏదో మేనేజ్ చేసి ఇచ్చేసాం అంతవరకు. అది నా ఫెయిల్యూర్. అంటే అప్పటికేంటంటే అమెజాన్ ఒక డేట్ ఇవ్వడం, ఆ డేట్కే మనం కంప్లీట్ చేసి ఇవ్వాల్సి రావడం, 22 రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ చేయాల్సి రావడం, ఇవన్నీ కూడా ఇదైంది. నా ఫెయిల్యూర్ ఏంటంటే 5 కోట్లు పోతే పోయే, ఇప్పుడు రిలీజ్ చేయొద్దు, ఇంకా టైం కావాలని చెప్పి నేను గట్టిగా కూర్చోవాలి. నేను మరి బాగా మిడిల్ క్లాసు, పూర్ మిడిల్ క్లాసు రెండిటి నుండి వచ్చినాను కాబట్టి, బాగా పూర్ నుండి కొంచెం మిడిల్ క్లాస్ దగ్గర నుండి వచ్చినాను కాబట్టి ఆ మనస్తత్వం ఒకటి ఉంటుంది. సో 5 కోట్లు ప్రొడ్యూసర్కి పోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి లొంగిపోవడం అనేది అది పూర్తిగా నా మిస్టేక్. దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ పడించచ్చు కాబట్టి ఓవరాల్గా ఫిల్మ్లోనైతే నాకు తెలుసు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. దట్స్ శ్రీదేవి సోడా సెంటర్ ఫెయిల్ అయితే శ్రీదేవి సోడా సెంటర్ హిట్. అది ఆ క్లైమాక్స్ కూడా అందరూ ఆల్మోస్ట్ అది క్లాసిక్ గా నిలబడింది. పలాసంత పేరు రాకపోవచ్చు కానీ శ్రీదేవి సోడా సెంటర్ ఇస్ డెఫినెట్గా ఇప్పటికీ మాట్లాడతారు దాని గురించి.